భీముడు అర్జునుడు ఇంటికొచ్చి తల్లి భిక్ష తీసుకొచ్చామని అన్నారు. లోపల ఏదో పనిలో ఉన్న కుంతి తీసుకొచ్చిన భిక్షని మీరందరూ కలిసి స్వీకరించండి అని అంటూ బయటికొచ్చింది. తన కుమారులు భిక్ష అని చెప్పింది ద్రౌపది గురించి అని తెలిసి షాక్ అయిపోయింది. ఆమన్న మాటలకి పాండవులు ద్రౌపది కూడా షాక్ అయ్యారు. ఎంత పెద్ద తప్పు చేశాను, ఎంత ఘోరమైన మాట మాట్లాడాను అని కుంతి బాధపడిపోయింది, భయపడిపోయింది. వెంటనే బయటకొచ్చి యుధిష్ఠిరుడి దగ్గర కూర్చొని ఇలా అంది, తండ్రి నా మాట అసత్యం కాకుండా అలాగే ఈ కన్య ఏ పాపపు కార్యం చేయకుండా ఉండే మార్గం చెప్పు అని అంది. అప్పుడు యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి ఇలా అన్నాడు, అర్జున నువ్వే ద్రౌపదిని గెలుచుకున్నావు, ఆమె నీ భార్యగా ఉండటమే కరెక్ట్, వెంటనే ఆమెను పెళ్లి చేసుకో అని అన్నాడు. దానికి అర్జునుడు ఒప్పుకోలేదు. నువ్వు భీమసేనుడు నాకంటే పెద్దవారు, మీ ఇద్దరికంటే ముందు నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, నాతో అటువంటి పని చేయించద్దు అని అన్నాడు. ఆ మాట విని యుధిష్ఠిరుడు ఆలోచనలో మునిగిపోయాడు. చివరికి ఈ ద్రుపద కన్య మనందరికీ భార్య అవుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న మిగిలిన పాండవులు అయోమయంలో పడ్డారు. ఇంతలో అక్కడికి కృష్ణుడు వచ్చాడు. అప్పుడు యుధిష్ఠిరుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, వాసుదేవ మేమందరం ఎవరో గుర్తుపట్టని వేషాల్లో బ్రాహ్మణుల్లాగా తిరుగుతున్నాము, మీరు మాత్రం మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు అని అడిగాడు. కృష్ణుడు నవ్వుతూ, రాజా అగ్నిని ఎవరైనా తెలియకూడదని పై పంచెలో మూటగట్టి పెడితే దాగుంటుందా, మీరు అంతే. ఈ రోజు మీకు దక్కిన అద్భుతమైన విజయం పాండవులకు తప్ప వేరెవరికి సాధ్యం కాదు అని చెప్పి స్వయంవరం గెలిచినందుకు, అలాగే అక్కడి నుంచి వార్ గెలిచి బయటపడినందుకు పాండవులందరినీ అభినందించి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.